రుద్రాక్షి చెట్టు 2 years చెట్టు మొన్న వాడిపోయిండా, ఇప్పుడు మళ్ళీ ఎగురెత్తి పూలు పుడుస్తుంది. రుద్రాక్షి పువ్వు చూడండి ఎంత బాగుందో. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మరొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసిన. అది కుస్కా అండి. కుస్కా అంటే మామూలుగా కర్ణాటక ఆంధ్ర స్టైల్లో తింటాంటారు కదా, అలాంటిదే ఇంట్లో అయితే రెడీ చేసుకొని చూద్దాం. ఎంత బాగా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చేసి చూపిస్తా. సరేనా ఫ్రెండ్స్? ఆయిల్ వేసుకుందామండి. చూడండి, కొన్ని ఆవాలు, జీలకర్ర, లవంగాలు, మరాఠీ మొగ్గ, చెక్క, అనాస పువ్వు, ఈ 3 అయితే ఆయిల్ అయితే వేగింది. ఆయిల్లోకి వేసేద్దాం. బాగా వేసుకుని ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుందాం. వాటిని బాగా ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఆనియన్స్ అయితే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసాయండి. పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ బాగా వేగాయి. ఇప్పుడు వీటిలోకి అల్లం పేస్ట్ అయితే వేసుకుందాం. ఫ్రెష్ అల్లం పేస్ట్ అయితే వేసానండి. అది పచ్చివాసన పోయేంత వరకు వేసుకుందాం. అల్లం పేస్ట్ అయితే బాగా వేగిపోయింది. తర్వాత తరిగిన టమోటాలు అయితే వేసేసుకుందాం. బాగా వేగినాక టమాటాలు వేగినాక చూద్దామండి. టమాటాలు అయితే బాగా వేగాల. పసుపు, సాల్ట్, గరం మసాలా పొడి కొద్దిగా వేసేసుకున్నానండి. టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసేసుకుందాం. కొద్దిగా ఎక్కువనే పడిందండి పుదీనాకు. పుదీనా, కొత్తిమీర బాగా వేగిపోయింది. కాస్త పెరుగు వేసుకుందామండి. పెరుగు బాగా టేస్ట్ ఇస్తుందండి. వీటిలోకి రైస్ అయితే బాగా కలిపెట్టేసుకోవాలండి. చూడండి, ఇట్లా మళ్ళా తగినన్ని వాటర్ వేసుకొని
ఉడకబెట్టుకోవడమేనండి. ఇంకా కుష్క అయితే రెడీ అయిపోతుంది. రైస్ అయితే బాగా ఉడికింది, దీంట్లో బాగా మిక్స్ అయింది రైసు. తగినన్ని వాటర్ వేసేసుకుందాం. చూడండి, తగినన్ని వాటర్ అయితే వేసేసుకున్నా. ఇంకా బాగా అవి ఉడికిపోల్చిందే అండి. ఉడికిపోయినాక అన్నం అయిపోతుంది, దాన్ని కుస్క అంటారు. కుస్క అయితే రెడీ అయినాక చూపిస్తా మీకు. సరే ఫ్రెండ్స్, కుస్క రెడీ అయినాక చూపిస్తా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. దీంట్లోకి ఎగ్ అయితే చాలా బాగుంటుంది. చూడు, పొడి పొడిగా ఎంత బాగా ఆడుతుందో. చూడండి ఫ్రెండ్స్, ఎగ్ వేసుకొని ఇలా కుష్కాలకి కొద్దిగా పెరుగు పచ్చడి వేసుకొని, కొంచెం షేర్వా ఉంటే షేర్వా వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా కుష్క అయితే ట్రై చేయండి. ఏమంటే కొన్ని జీడిపప్పులు అండ్ బిర్యానీ ఆకైతే వేసుకోండి. నా దగ్గర లేనందువల్ల నేను ఇంకా వేయలేకపోయినా, మీరైతే వేసుకోండి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఉంటాను మరి. ఈ వీడియో నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్ ఫ్రెండ్స్.